మావిగన్ కాస్త మావి గుంత అవుతుందేమో, సరిగ్గా వెటకారంగానే ఉంటుంది. ఇది అమరావతి ప్రకటన చేసిన వెంటనే ఆ 29 గ్రామాలకే పరిమితం చేస్తున్నారు, మీరు ప్రజలను మోసం చేస్తున్నారు అని ఉంటే జగన్ కింగ్ అయ్యేవాడు. విజయవాడ గుంటూరులు ఎందుకు కలపట్లేదని నిలదీయాలి. విజయవాడ గుంటూరు మచిలీపట్నం కూడా కలపాలనుకున్నాం మేము అని చెప్పడంలో కూడా తప్పులేదు. అది తనున్నగా అసలు ఆ ప్రయత్నం చేయాల, అది ఇక్కడ మైనస్. దానికి ఆ మూడు కలిపి మావిగన్ అని పేరు పెట్టడం మాత్రం వెటకారం. పట్టాదారు పాస్బుక్ల మీద జగన్ బొమ్మ వేసుకోవడానికి దీనికి పెద్ద తేడా ఏం లేదు. అప్పుడు అధికారులు తప్పు అనుకున్నారు, కానీ అధికారులు కూడా జగన్కి ఆ ఫీలింగ్ ఉండబట్టింది. ఇప్పుడు ఇది కూడా తన పేరు ఉండాలనే కోరుకుంటున్నాడు అన్నటువంటి దాన్ని ఏమంటారు, ఖండూతి అనమాట. అందుకోసమే చేస్తుంది. ఇప్పుడు దాంట్లో మామూలుగా అయితే సిఆర్డీఏ పరిధి అంటే ఒకప్పుడు మా విజిటిఎం కూడా విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి పట్టణాభివృద్ధి సంస్థ. ఆ పట్టణాలు ఏమైనా అభివృద్ధి చెందినాయి అంటే ఉడా వల్ల ఏమి అభివృద్ధి చెందల. ఉడా మాత్రం ఆ పట్టణాల వల్ల డబ్బులు సంపాదించుకుంది అంతే. ఏమన్నా కొత్తగా ఏమన్నా మారిపోయినాయా? మామూలుగా రెగ్యులర్ మార్పు తప్పించి ఏం లేదు. పోనీ అదనంగా మౌలిక వస్తువులు ఏమైనా ఎరగ తీసి కల్పించారా మంగళగిరికి, తెనాలికి? ఇప్పుడు కల్పిస్తున్నారు. అది లోకేష్ గెలిచాడు కాబట్టి. తెనాలకి ఏం లేదు, మామూలుగా కల్పించేటటువంటి వస్తువులు తప్పి. ఇప్పుడు వీళ్ళు మొన్న జగన్ మావిగన్ అన్నాడు కదా, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అన్నటువంటి. మచిలీపట్నం సిఆర్డీఏలోనే ఉందని చంద్రబాబు గుర్తు చేశారు కదా, తెనాలి కూడా సిఆర్డీఏలోనే ఉందన్నటువంటిది ఇప్పుడు ఈయన గుర్తు చేస్తున్నట్టున్నారు. తెనాలి కూడా మావిగన్లో ఉందంటున్నారు. అప్పుడు మచిలీపట్నంలో మా, విజయవాడలో వి, గుంటూరులో గన్, తెనాల్లో తే తీసుకుంటే అప్పుడు మావి గుంతే అవుతుందేమో, లేకపోతే మావి గుంత అని పెడతారేమో, లేకపోతే గొంతే అని పెట్టాల్సి వస్తుందేమో. కాబట్టి పేర్లు అనవసరపు ఆ వెటకారాన్ని తగ్గించుకుంటే బెటరు. దానివల్ల అమరావతికి వ్యతిరేకమనే కాదు, రాజధాని మార్చేసేటటువంటి వ్యక్తిని జగన్ మీదన భయం పెరుగుతుంది. అది పెరిగిందంటే జగన్ రాజకీయ జీవితానికి చరమగీతం పాడుకున్నట్టు అవుతుంది. రాహుల్ గాంధీని ఎందుకు జనం వద్దనుకుంటున్నారు? అతనికి బుర్ర లేదు, ఏది పడితే అది మాట్లాడతాడు, ఆలోచన లేదు అన్నటువంటి. అలాంటి పరిస్థితి మోడీనితో చూసినప్పుడు వచ్చింది. జగన్తో చూసినప్పుడు బాబు ఇంతకుముందు కీతాగా కనిపించాడు. ఇప్పుడు బాబు పవను బీజేపీలతో కలిసి ఒక బలమైన శక్తిగా కనబడుతున్నప్పుడు ఎత్తుకి పై ఎత్తేయాలి తప్పించి, ఆ ఎత్తుకి పై ఎత్తేసే క్రమంలో మనం చులకన కాకూడదన్నటువంటి ఒక ప్రాథమిక సూత్రం మిస్ అవుతున్నదేమో చెక్ చేసుకోవాల్సింది వైసీపీ.